నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాలు వెలువడ్డాయి. మనకెప్పుడు తెలిసిందే, గత 12 సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ మున్సిపల్ ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైనా అది ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనకు గీటురాయిగా భావించడము, ఎక్కడైనా సరే బీజేపీ అపజయం పాలైతే అది పూర్తిగా మోదీ వైఫల్యమని చెప్పడము మనకు తెలుసు. అదే రాష్ట్రాలు గెలుస్తూ ఉన్నా, ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా బీజేపీ విస్తరిస్తున్నా కూడా అప్పుడు మాత్రం ఈవీఎంలను ట్యాంపర్ చేశారు, లేదంటే ఓట్ చోరీ జరిగింది, ఇంకేదో ఈడీని సిబిఐని వినియోగించారు అనే ఒక ప్రచారం చేయడం అనేది గత 10-12 సంవత్సరాలుగా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ 3 రాష్ట్రాల్లో 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే దీన్ని కూడా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనకు రాయిగా చూపించే ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయి. అందులో కొన్ని అంశాలు మాట్లాడదాం మనము. అండ్ అట్ సేమ్ టైం ఈ పర్టికులర్ ఫలితాల్ని బొద్దింకల పార్టీకి కూడా ఆపాదించే ప్రయత్నం కూడా జరుగుతోంది. సరే, ఈ 3 నియోజకవర్గాలు ఏంటి అని అంటే కనుక బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గము, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గము, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గము. గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గము బీజేపీ సిట్టింగ్ స్థానమే. అండ్ అక్కడ యోగేష్ భాయ్ పటేల్ ఆయన మరణించడంతో ఆ స్థానంలో సతేంద్ర భాయ్ పటేల్కి టికెట్ ఇచ్చారు. మరణానంతరం వచ్చినటువంటి ఖాళీ నేపథ్యంలో జరిగినటువంటి ఉప ఎన్నిక, అది బీజేపీ సిట్టింగ్ స్థానము. అండ్ బీజేపీయే దాన్ని నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దతియా నియోజకవర్గం మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ దతియా నియోజకవర్గంలో రాజేంద్ర భారతి అని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పైన బ్యాంక్ ఫ్రాడ్ కేసు వచ్చింది. ఈ కేసు నేపథ్యంలో ఆయన కన్విక్ట్ అయ్యారు, జైలు శిక్ష పడింది. సో దీంతో దోషిగా నిర్ధారించడంతో ఆ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనివార్యమైన పరిస్థితుల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. సో రాజేంద్ర భారతి స్థానంలో కువార్ ఘన్శ్యామ్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ స్థానాన్ని, సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కాపాడుకుంది. ఇక బాంకీపూర్ నియోజకవర్గం, ఇది బీహార్లో. ఇక్కడే అసలు సమస్య. బాంకీపూర్ నియోజకవర్గం అనేది నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నితిన్ నబీన్ 2010 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం. అంతకుముందు 15 సంవత్సరాలు ఆయన తండ్రి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. 2010, 2015, 2020, 2025 ఈ 4 టర్మ్స్ బాంకీపూర్ నియోజకవర్గం నుంచి నితిన్ నబీన్ గారు గెలుస్తూ వస్తూ ఉన్నారు. అండ్ నితిన్ నబీన్ గారు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలోనే ఈ బాంకీపూర్లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ స్థానాన్ని బీజేపీ నిలుపుకోలేకపోయింది. ఈ స్థానంలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకులు, స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గెలిచారు. 19,000 మెజారిటీతోటి ఆయన విజయదుందుభి మోగించారు. సో ఈ బీహార్లోని ఈ బాంకీపూర్ స్థానం చాలా కీలకం. ఇది బేస్ చేసుకునే నిజంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత కంచుకోట అయినటువంటి బాంకీపూర్ని కాపాడుకోలేకపోయారు అనేది ఒక కీలకమైన అంశం. రెండవది, మొట్టమొదటిసారి బీహార్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు సామ్రాట్ చౌదరి. నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత సామ్రాట్ చౌదరి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అట్లాంటి నేపథ్యంలో సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలలోనే జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది అనేది ఇంకొక అపప్రద. ఈ 2 అంశాలతోటి ఇవాళ మొత్తంగా బొద్దింకల పార్టీ విజయమని, లేకపోతే అటు ప్రశాంత్ కిషోర్ని అద్భుతంగా ప్రజలు ఆశీర్వదించారని, మోదీని పూర్తిగా ప్రజలు తిరస్కరించారనే ఒక నెరేటివ్ని వాళ్ళ ప్రచారం చేస్తున్నారు. అసలు డీటెయిల్స్లోకి నేను వెళతాను. నిజానికి బాంకీపూర్ కావచ్చు, ఈవెన్ దతియా కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో ఒక కీలకమైన అంశం ఉంది. అవినీతి అనే అంశం చుట్టూతానే ఈ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక దగ్గర బీజేపీ అవినీతి మరక అంటకూడదన్న నెపంతో అభ్యర్థిని మార్చింది. ఇక్కడ అవినీతి ఆరోపణలతో వచ్చినటువంటి ఉప ఎన్నికలో మాత్రం ఇక్కడ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తిని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చింది. చూడండి, అవినీతి అనే బేస్ చేసుకుని బీజేపీ నిజానికి ఇక్కడ నితిన్ నబీన్ తన సొంత నియోజకవర్గంలో తనకు అనుచరుడు, తనకు రైట్ హ్యాండ్గా పిలువబడేటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ సిన్హా పేరుని మొదట ఖరారు చేశారు అభ్యర్థిగా. అభిషేక్ కుమార్ సిన్హా నితిన్ నబీన్ తోటి చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ అక్కడ బాంకీపూర్కి సంబంధించి బీజేపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అండ్ అంతేకాదు అభిషేక్ కుమార్ సిన్హా నితిన్ నబీన్కి చాలా కావలసిన వాడు. సో ఆయనతో నామినేషన్ కూడా వేశారు. నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ని వాపస్ తీసుకున్నారు అభిషేక్ కుమార్ సిన్హా. సరే, వ్యక్తిగత కారణాలు, ఇది మా కుటుంబ కారణాల వల్ల నేను వెనక్కి తప్పుకుంటున్నాను అని నేను ప్రకటించారు. కానీ ఎన్డీఏ పెద్దలు లేదా ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఎకోసిస్టంలోని కీలక నాయకులే ఫస్ట్ అభిషేక్ కుమార్ సిన్హాని వెనక్కి తప్పుకోమని చెప్పారు.
అందుకే అక్కడ ఆయన ప్లేస్లో నీరజ్ కుమార్ సిన్హాకు టికెట్ ఇచ్చారు, ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించారు. సో నీరజ్ కుమార్ సిన్హా కోసమని ఈవెన్ నితిన్ నబీన్ వచ్చారు, అందరూ కలిసి సర్వశక్తులు ఒడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బట్ ఆయన గెలవలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ అభిషేక్ కుమార్ సిన్హాని తప్పించారు అని అంటే కనుక, అభిషేక్ కుమార్ సిన్హా కుటుంబంలోని ఒక వ్యక్తి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఆ వ్యక్తికి అవినీతి కేసులో ఒక దాంట్లో అరెస్ట్ అయ్యారు. ఎవరో కుటుంబ సభ్యుడి అవినీతి అనేది ఈయనకు చుట్టుకుంటుంది. సో ఈయన మీద ప్రశాంత్ కిషోర్ దాడి చేసే అవకాశం ఉంది, అవినీతి అభ్యర్థి అని దాడి చేసే అవకాశం ఉంది. అవకాశం మనం ప్రశాంత్ కిషోర్కి ఇవ్వడానికి వీల్లేదు అనే ఒక నెపంతో ఈ అభిషేక్ కుమార్ సిన్హాని పక్కకు జరిపారు, నీరజ్ కుమార్ సిన్హాకి టికెట్ ఇచ్చారు. సో ప్రశాంత్ కిషోర్ నిజానికి 2025 ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ పూర్తి ఆయన స్ట్రాటజీతోటే గెలిచారంటే ఎస్, ఆయన స్ట్రాటజీ వల్లనే గెలిచారు. కానీ నిజానికి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ స్థాపించిన తర్వాత 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో 238 సీట్లలో ఆయన పోటీ చేశారు, ఆయన పార్టీ. అందులో ఒక్క స్థానం కూడా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ గెలవలేకపోయింది. కేవలం 3.34% ఓట్లకే పరిమితం అయిపోయింది జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయలేదు, కానీ మొట్టమొదటిసారి పోటీ చేసినటువంటిది ఈ బైపోల్లోనే. సో బాంకీపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రశాంత్ కిషోర్ అప్రమత్తమయ్యారని, అండ్ ఆయన ఎట్లా రాజీనామా చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందని ముందే ఊహించి, సో ప్రశాంత్ కిషోర్ గత కొన్ని నెలలుగా అక్కడ తిష్ట వేసుకొని ఒక 100 మంది ప్రొఫెషనల్స్ తోటి ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్కి స్ట్రాటజీస్ విషయంలో చాలా మంచి పేరే ఉంది. డిఎంకేని, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని, టీఎంసీని ఘన విజయాలు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఒక ఉప ఎన్నికలో తన స్ట్రాటజీస్ పన్నలేడు అనంటే అది నిజంగా మనము అమాయకులమనే అనాలి, అజ్ఞానమనే అనాలి. సో ప్రశాంత్ కిషోర్ ఒక 100 మంది హైలీ ప్రొఫెషనల్స్ని ఉపయోగించి ఈ బాంకీపూర్లో ఆయన స్ట్రాటజిక్గా పనిచేశారు. అండ్ ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎన్ని శక్తుల్ని ఒడ్డినప్పటికీ కూడా విజయం సాధించలేకపోయింది. అండ్ అందులో కీలకమైన భూమిక వహించింది అభ్యర్థి మార్పు. సో అభ్యర్థిని మార్చడము, అండ్ మార్చినటువంటి అభ్యర్థిని కంగ్రాచులేట్ చేయడానికి నితిన్ నబీన్ 9 గంటలు ఆగారు. నిజానికి ఆయనకి ఇష్టం లేదనే అభిప్రాయం కూడా ఉంది. నితిన్ నబీన్కి ఇష్టం లేకుండానే ఈ నీరజ్ కుమార్ సిన్హాని ప్రకటించారనే అభిప్రాయం కూడా బాంకీపూర్లో ప్రచారంలోకి వచ్చింది. సరే, అది అపోజిషన్స్ చేశాయా మిగతా తర్వాత సంగతి, బట్ ఆ ప్రచారం కూడా ఎక్కువగా పనిచేసింది. ఇక రెండో అంశం దతియా నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడేమో అవినీతి ఆరోపణలు ఉన్నాయేమో, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈయనకు కూడా ఆపాదిస్తారని అభ్యర్థిని తొలగించిన నేపథ్యం మనము బీజేపీకి సంబంధించి బాంకీపూర్లో చూస్తాం. అదే దతియా నియోజకవర్గానికి వస్తే మధ్యప్రదేశ్లో ఇక్కడ కూడా బీజేపీ మళ్ళీ తప్పు చేసింది. ఏంటి అనంటే, అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 నుంచి 23 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి నరోత్తమ్ మిశ్రాను కాదని, ఆ నియోజకవర్గం ఆయనది, ఆయన సిట్టింగ్, ఆయన స్థానం అది, నరోత్తమ్ మిశ్రాను కాదని అక్కడ అశుతోష్ తివారీ అనే ఇంకొక నాయకుడికి టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో నరోత్తమ్ మిశ్రా ఆయన అప్పటికే చాలాసార్లు మంత్రిగా పనిచేశారు, ఆయన కంచుకోడు, ఆయనకు నిజంగా చెప్పాలంటే అది ఘడ్. అయితే 2023లో ఆయన ఓడిపోయారు. 2023లో రాజేంద్ర భారతి గెలిచారు. రాజేంద్ర భారతి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అయితే ఆ రాజేంద్ర భారతి మీద బ్యాంక్ ఫ్రాడ్ స్కామ్ వచ్చింది. ఆ స్కామ్లో, ఆ కేసులో ఆయన కోర్టు శిక్ష విధించడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. సో రాజేంద్ర భారతి అవినీతి ఆరోపణలతోటి అవినీతిలో జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నేపథ్యంలో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కువార్ ఘన్శ్యామ్ సింగ్కు టికెట్ ఇచ్చింది. ఎలక్షన్ రిజల్ట్స్కి ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఈ రాజేంద్ర భారతిని కాంగ్రెస్ పార్టీ తొలగించింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తొలగించలే, సస్పెండ్ కూడా చేయలేదు. అంటే ఒక అవినీతి ఆరోపణలతో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. అంటే అక్కడ ఏంటి అంటే అభ్యర్థి స్ట్రాంగ్ అభ్యర్థిని నిలబెట్టారు. కువార్ ఘన్శ్యామ్ సింగ్ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ నాయకుడు, ఆ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడికి టికెట్ ఇచ్చారు. అదే మీరు బాంకీపూర్కి వచ్చేసరికి నితిన్ నబీన్ స్వయంగా ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానంలో ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తి కాకుండా ఇంకొకరికి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ ఓడిపోయారు అనేది కూడా ఇంకోటి వినిపిస్తున్నమాట. సరే, ఇక్కడ దతియాలో, మధ్యప్రదేశ్ దతియా నియోజకవర్గంలో నరోత్తమ్ మిశ్రా హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 2023లో ఓడిపోయారు. అంతకుముందు ఆయన కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చారు. 2023లో ఓడిపోయారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన రాస్తారోకో చేశారు, పెద్ద ఎత్తున గందరగోళం క్రియేట్ చేశారు. అండ్ బీజేపీ క్యాడర్ మొత్తం స్ప్లిట్ అయిన పరిస్థితి, కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థికి బీజేపీ నాయకులు కార్యకర్తలే సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యం కూడా మనం మొన్నటి ఎలక్షన్స్లో చూసాం. సో మధ్యప్రదేశ్లో కానివ్వండి, అండ్ ఈవెన్ బాంకీపూర్ బీహార్లో కానివ్వండి,
క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో బీజేపీలో అంతర్గతంగా ఉన్న సమస్యల వల్ల ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. అంతేగాని నిజానికి ఇదేదో మోదీకి సంబంధించిన విషయంగానో, ఇంకా చెప్పాలంటే ఇదేదో బొద్దింకల విజయంగానో చూస్తే పొరపాటు. అండ్ ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి కూడా 230 స్థానాల్లో జనసురాజ్ పార్టీ స్థాపించి ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు గతంలో. సో ఆ సింపతి కూడా ఇక్కడ ప్రభావం చూపించింది. అండ్ ఆయన గల్లీ ప్రతి ఇంటిని కలిశారు. గత 3-4 నెలల నుంచి ఆయన బాంకీపూర్లోనే తిష్ట వేసుకొని చాలా వరకు ఆయన ప్రచారం చేస్తూనే వచ్చారు. సో ఒక అవకాశం ఈయనకి ఇవ్వాలని అక్కడ ప్రజలు అనుకున్నారేమో అనిపించవచ్చు. అట్ ది సేమ్ టైం నితిన్ నబీన్ నిలబెట్టిన అభ్యర్థికి కనుక టికెట్ ఇచ్చి ఉంటే, అదే అభ్యర్థి ఉండి ఉంటే నితిన్ నబీన్ వర్గమంతా కూడా అతని వైపు ఉండేదేమో. కానీ అక్కడ అభ్యర్థిని మార్చడం అనేది బీజేపీకి ఒక ప్రతిబంధకంగా మారింది అండ్ ప్రశాంత్ కిషోర్కు వరంగా పరిణమించింది. ఇక్కడ మధ్యప్రదేశ్లో మాత్రం సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా నరోత్తమ్ మిశ్రాని ఆయన పక్కన పెట్టడం వల్ల కూడా ఈ సమస్య వచ్చింది. అంతేకాని కరెక్ట్ అభ్యర్థుల్ని నియమించకపోవడం లేదా అక్కడ పోటీలో నిలపకపోవడం అనేది ముఖ్యమైన సమస్యగా మనం చూడాలి. సో ఏది ఏమైనా అఫ్కోర్స్ బాంకీపూర్ నియోజకవర్గం కొంత ఎదురు దెబ్బనే బీహార్లో అండ్ మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒక ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం కూడా డెఫినెట్గా ఒక మెసేజే. కానీ అనుకుంటున్నట్టుగా ఇదేదో మోదీ ప్రభుత్వానికి గీటురాయి, బొద్దింకలకి విజయానికి దీన్ని ఆపాదించడమో లేదా ఇలాంటివి మాట్లాడడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక ఇమ్మెచ్యూర్ అనాలిసిస్గానే మనం చూడాలి. సో 3 నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఈ విశ్లేషణ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.